కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి రైతులను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రైతు భరోసా పత్తాకు లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 40% మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. రైతులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని, రుణమాఫీ అంతా డొల్లా అని ఆరోపించారు. గ్రామ స్థాయిలో రుణాలు మాఫీ కాని రైతుల వివరాలు సేకరించి కలెక్టర్లకు అందజేస్తామన్నారు. రైతు రుణమాఫీ విఫలం కావడంతో దాని నుంచి దృష్టి మళ్లించేలా అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమాలను కాంగ్రెస్ చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ ఆఫీసులో మీడియాతో చిట్ చాట్ చేశారు కేటీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు నివాసంపై దాడి పిరికి పందల చర్య అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో కక్ష సాధింపు రాజకీయాలకు అతీతంగా పాలన జరిగిందన్నారు. రాజ్యాంగ పరిరక్షకుడినని ప్రకటించుకున్న రాహుల్ ఈ చర్యలపై ఏం సమాధానం చెబుతారన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకపు పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు కేటీఆర్. It's a shame that Congress party, which is in government here, and its goondas are attacking public properties. These are in fact not private residences but public properties. A property belonging to the Siddipet MLA, the camp office there has been attacked. This act of vandalism has no place in democracy. The Chief Minister, I don't know what he's running, his own government, properties are being attacked by his own party people. His own media house is attacking All India Service officers in Telangana. So I really do not know who's running the show here, but it's truly a matter of shame. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరవుతానన్నారు కేటీఆర్. చట్టాన్ని గౌరవించి ఈ నెల 24న విచారణకు వెళ్తానని చెప్పారు. గత 9 నెలల్లో మహిళలపై జరిగిన దాడుల వివరాలు కమిషన్కి ఇస్తానని చెప్పారు. ఇప్పటికే బహిరంగ క్షమాపణ చెప్పినా నోటీసులు ఇచ్చారన్నారు కేటీఆర్. రైతులందరినీ రుణ విముక్తి చేస్తామన్న కాంగ్రెస్ రుణమాఫీ మొత్తం చేయకుండా చేతులెత్తేసిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. రేవంత్ సర్కార్ రైతుల్ని నమ్మించి నిండా ముంచిందన్నారు. 46% మంది రైతులకే రుణమాఫీ అయ్యిందన్నారు. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయకుండా ఎగనామం పెట్టారని విమర్శించారు హరీష్. సంపూర్ణ రుణమాఫీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణపై బీఆర్ఎస్ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చించారు కేటీఆర్, హరీష్ రావు. రేవంత్ రెడ్డి తీరు ఎట్లా ఉందంటే రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు. ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం, పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. నేను పాక్షికంగా చేసినా తప్పయింది అని క్షమాపణ అడుగు, లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి. కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు, బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి అన్యాయమన్నారు హరీష్ రావు. తాళాలు పగులగొట్టి ఆస్తులు ధ్వంసం చేశారన్న హరీష్ రావు దాడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు కనిపిస్తుందన్నారు. ఎమ్మెల్యే అధికార నివాసాన్ని టార్గెట్ చేస్తే సామాన్యుల భద్రతకు భరోసా ఏదన్నారు హరీష్. రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీ విషయంలో రైతులను నమ్మించి మోసం చేసిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దగ్గరుండి దాడి చేయించిందని ఆరోపించారు జగదీష్ రెడ్డి. హరీష్ రావు గారి అధికారిక నివాసం క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేసి దాని నష్టాన్ని కలిగించడం అనేది ఏదైతుందో ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కేవలం కొద్దిమంది ఆకతాయిలు ఏదో తాగి తప్పి చేసిన పని కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అల్లరిముఖలకు కూడా గుండాలకు కూడా స్వయంగా పోలీసులు వెంట ఉండి చేసిన కార్యక్రమం ఇది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి సవిత. షాద్నగర్ ఘటన, మలక్పేట్ అంధ విద్యార్థినిపై జరిగిన సంఘటనపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కావాలని కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి. రాష్ట్రంలో 8 నెలల్లో 1800 మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. పోలీస్ శాఖ ఇచ్చిన సంఘటనల లిస్టే 1800 పైచిలకు సంఘటనలు జరిగినట్టున్నాయి. కానీ ఎక్కడ స్పందించినట్టు కనిపించలేదు మాకు. కానీ ఇప్పుడు మాత్రం మహిళల మీద మాకే గౌరవం ఉంది, మేమే మహిళలకు పేటెంట్ హక్కు, మహిళల చిత్తశుద్ధి ఉంది, మాకే ఉంది అనే లెవెల్లో మాట్లాడుతున్నారు.
అసత్యపు ప్రచారపు పునాదులపై కాంగ్రెస్ గద్దెనెక్కిందని విమర్శించారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద. రైతు భరోసా పత్తా లేకుండా పోయిందని విమర్శించారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తాలో బౌరంపేట సహకార సంఘం బ్యాంక్ ముందు రుణమాఫీపై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రైతులతో కలిసి నిరసన తెలిపారు ఎమ్మెల్యే వివేకానంద.